నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్పీ లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పీజీఆర్ఎస్ పరిష్కార వేదికలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జయదేవితో కలిసి ఆయన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అర్జీపై సమగ్రంగా విచారణ చేసి నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని సూచించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 94 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ఇవి రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్, విద్యుత్, నీటి వనరులు, రోడ్లు మరియు భవనాలు, పోలీస్, విద్య, గనులు, సామాజిక సంక్షేమం తదితర శాఖలకు చెందినవిగా ఉన్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిక్సూచి అని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఎన్ని కష్టాలున్నా సూపర్ 6 హామీల కోసం బడ్జెట్లో నిధుల వరద పారించారని తెలిపారు. బడ్జెట్ అమరావతి, పోలవరానికి తగిన ప్రాధాన్యత కల్పించారని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం 18,224 నిధులు కేటాయించినట్లు తెలిపారు. విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించారు. సమావేశంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్లారో తెలియని పరిస్థితి. వాటన్నిటికి మళ్ళీ వేలాది కోట్ల డబ్బులు పెట్టి మళ్ళీ యూసీలు సబ్మిట్ చేసి ఆ కేంద్ర పథకాలన్నీ కూడా మళ్ళీ గాడిలో పెట్టడం జరిగింది. అలాగే ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క ఎయిర్పోర్ట్లు, అన్ని రంగాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపేట పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవడానికి ఈ బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టడం జరిగింది. త్వరలో అవి కూడా అందుబాటులోకి వచ్చి ఉత్తరాంధ్ర మొన్న క్లియర్గా బడ్జెట్లో స్టార్టింగ్లోనే చెప్పారు. ఉత్తరాంధ్ర అంటే యువతకు ఉపాధి, ఉత్తరాంధ్ర అంటేనే యువతకు ఉపాధి కల్పించడం అనేది ముఖ్యంగా పెట్టుకొని ఇక్కడ వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలను స్థాపించడం కోసం, యువతకు ఉపాధి కల్పించడం కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి తోడుగా కేంద్రం కూడా మొన్న బడ్జెట్లో మనకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి. ముఖ్యంగా రేర్ ఎర్త్ విషయంకి వస్తే మనకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి, యువతకు ఉపాధి వస్తుంది. ఇక్కడ మన జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పూర్తిగా అన్ని రంగాల్లో నిర్వీర్యమైపోయిన అన్ని డిపార్ట్మెంట్లని గాడిలో పెట్టి ఈరోజు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పెట్టుబడులు, మొన్న 13 లక్షల పైసలకు పెట్టుబడులు తీసుకొచ్చి 16 లక్షల ఉద్యోగాల కల్పన కోసం మొన్న సమ్మిట్ వైజాగ్లో చేయడం జరిగింది. ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, 3 కూడా తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఒకే తాటిపై అటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకెళ్తున్నాం. సెల్ ఫోన్లు, డ్రగ్స్కు యువత బందీ అవుతూ విలువైన క్రీడలకు దూరం అవ్వడం దురదృష్టకరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం నరసన్నపేటలో జరిగిన ఎర్రనాయుడు ప్రీమియర్ లీగ్ 9 టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఎర్రనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాసేపు బ్యాటింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సభలో మాట్లాడిన మంత్రి యువతను క్రీడల వైపు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో 2014లో ఈ లీగ్ ప్రారంభించామని తెలిపారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని, యువత రోజువారీ జీవితంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, దేశంలో ప్రధాని మోదీ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో క్రీడా వసతులను విస్తరిస్తున్నామని, పాత్రిన వలసలో ఖేల్ ఇండియా నిధులతో 14 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మరో 2 స్టేడియాలను సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన స్థానిక క్రీడాకారులను మంత్రి అభినందించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా డ్రగ్స్ వద్దు బ్రో, క్రీడల ముద్దు బ్రో అనే గోడ పత్రికను ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకాణిలోని ప్రసిద్ధ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శుభం, శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు. పరమేశ్వరుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. దర్శనాలు, క్యూలైన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేసిన దేవస్థానం ఈవో సిబ్బందిని ఆయన అభినందించారు. టెక్కలి మండలం రావివలసలోని ప్రసిద్ధ ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శివనామస్మరణ మధ్య దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పొన్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. అందరికీ కూడా శివుడి తాలూకా ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు జాగారం చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కరుణా కటాక్షాలతో ఆ పరమశివుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు ఈ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అబ్జర్వ్ చేసింది, అందరూ చాలా ఆనందంగా, ముఖ్యంగా యువతరం కూడా, చిన్నపిల్లలు కూడా అందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో, దైవ భక్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏ ఊరు వెళ్ళినా సరే మంచి అలంకరణతో ఆలయాలన్నింటిలో కూడా భక్తిభావంతో కార్యక్రమాలు జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. శ్రీకాకుళం నగరానికి చెందిన తెలుగు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి రఘుపాత్రిని వెంకటరమణమూర్తికి సాహితీ శిరోమణి పురస్కారం వరించింది. నగరంలోని స్థానిక బాపూజీ కళామందిర్లో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 163వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో జాతీయ అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్, కార్యదర్శి పి పాదసారథి చేతుల మీదుగా ఆయనకు పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు డబ్బీరు గోవిందరావు, భోగిల ఉమామేశ్వరరావు, మణిపోత్ర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రమణమూర్తికి ఈ పురస్కారం లభించడంపై వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు, రచయితలు అభినందనలు తెలిపారు. కార్యక్రమం సాహిత్య వాతావరణంలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నేల విడిచి సాము చేసిన చందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ ఆరోపించారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార కూటమి ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తుందని ఆక్షేపించారు. మొత్తం 3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం 75,868 కోట్ల ద్రవ్యలోటు, 22,000 కోట్ల రెవెన్యూ లోటు చూపడం ఆర్థిక అసమానతలకు నిదర్శనమన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పన్నుల రూపంలో అందాల్సిన ఆదాయం, వాస్తవిక ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలను పక్కన పెట్టి ఊహాజనిత అంచనాలతో బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. ఓపెన్ మార్కెట్ ద్వారా 76,182 కోట్లు, కేంద్రం నుంచి 19,033 కోట్లు కలిపి దాదాపు 97,000 కోట్లు అప్పు చేయాలని ప్రతిపాదించడం రాష్ట్రాన్ని మరింత అప్పుల బారిన పడేసే చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో దేశంలో నెంబర్ 1గా నిలబెట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో తీసుకున్న అప్పుల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల కింద ప్రజల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసిన భారీ అప్పులతో ఏ పథకాలు అమలు చేశారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును, నేతన్న నేస్తాలను, హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ డిమాండ్ చేశారు. సోమవారం లావేరులో చలో మంగళగిరి చేనేత గర్జన పోస్టర్ను చేనేత కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు 200 యూనిట్లు విద్యుత్ అమలు చేస్తామని, అలాగే అర్హులైన వారందరికీ నేతన్న నేస్తాన్ని అమలు చేస్తామని, 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేయకుండా చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ భీమారావు, డి వెంకట్, వీరస్వామి, వీర్రాజు, కె గోవిందరావు, కె లక్ష్మి, కె ఆదిలక్ష్మి, ఏ గడ్డయ్య, ఎన్ రుద్రయ్య, సూరి, రమణ, శంకరయ్య, తాతారావు, రామోజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెరలో 50 పడకల సామర్థ్యంతో సమగ్ర ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 15 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయుష్ శాఖ డైరెక్టర్ కె దినేష్ కుమార్ ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆసుపత్రి సాధనలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.
జాతీయ ఆయుష్ మిషన్ కింద కేంద్ర సహకారంతో గరిష్ట నిధులు తీసుకురావడంలో మంత్రి నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆయుష్ వైద్య సేవలు చేరవచ్చేయాలనే లక్ష్యంతో టెక్కలిని ఆయుష్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఐపీహెచ్ఎస్ ఎన్ఐఎం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మించనున్నారు. ఇది ప్రారంభమైతే ఆయుర్వేదం, యోగా, నేచురోపతి వంటి సేవలు ఒకే వేదికపై జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడ నుంచి బిల్ గేట్స్తో కలిసి జిల్లా కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద రాష్ట్రం చేరుకోవాల్సిన దీర్ఘకాల లక్ష్యాలు, సాంకేతిక ఆధారిత పరిపాలన, మౌలిక వసతుల విస్తరణ, విద్య, డిజిటల్ రంగాల అభివృద్ధిపై సీఎం సమగ్రంగా వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్ర అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలను వివరించారు. విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, రాష్ట్ర మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరై తమ శాఖల పురోగతిపై చర్చించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. జిల్లా స్థాయి అధికారులు డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ సత్యనారాయణ, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, డిపిఓ కె భారతి సౌజన్య, డిప్యూటీ కలెక్టర్ లావణ్య, డిఎస్ఓ సూర్యప్రకాష్, ఏపీఎంఐపీ డీడీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యతలు, పరిపాలనలో సాంకేతిక వినియోగం, సమన్వయంతో కార్యాచరణ చేపట్టాల్సిన అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన స్వయంగా 39 అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో వ్యక్తిగత, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, మోసాలు, సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. మాజీ సైనిక కుటుంబ సభ్యులకు వ్యవసాయ డ్రోన్లపై అవగాహన క్యాంప్ నిర్వహించడం జరిగిందని మాజీ సైనిక సంక్షేమాధికారి శైలజ తెలిపారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సైనిక సంక్షేమ అధికారిని శైలజ ఆధ్వర్యంలో కోరమండల్ దక్ష డ్రోన్స్ సహకారంతో పెద్దపాడులో ఒక ప్రైవేట్ హోటల్లో వ్యవసాయ డ్రోన్ల అవగాహన క్యాంపును మాజీ సైనికుల వారి కుటుంబ సభ్యుల కోసం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 60 మందికి పైగా మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్ల ప్రయోజనాలు, స్వయం ఉపాధి అవకాశాలు, నెలవారీ ఆదాయ సామర్థ్యాలను శ్రీనివాస్ ప్రసాద్, మోహన్ మాజీ సైనికులు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంపై మాజీ సైనికుల నుంచి మంచి ఆసక్తి వ్యక్తమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ సిబ్బంది, కోరమండల్ దక్ష డ్రోన్స్ తరపున శ్రీనివాస్ ప్రసాద్, మోహన్, ఆదిత్య, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇలుసుపురం బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 12 జ్యోతిర్లింగాల ప్రదర్శన, కైలాస దర్శన ఏర్పాట్లు భక్తులను ఆకట్టుకున్నాయి. తొలుత సహస్ర దీపాలను వెలిగించగా నాట్య గురువు డాక్టర్ నీరజ సుబ్రహ్మణ్యం దంపతులను అతిథులు సత్కరించారు. నీరజ బృందం నాట్య ప్రదర్శనలు, విశాఖపట్నానికి చెందిన బాలిక నిత్య ఆధ్యాత్మిక గీతాలకు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జ్యోతిర్లింగాల విశిష్టతను తెలియజేసే పోస్టర్లు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక చింతన ప్రతి మనిషికి అవసరమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఆర్ వేణుగోపాల్ను శ్రీకాకుళం పట్టణంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు పిలుపునిచ్చారు. సోమవారం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, జోగినాయుడు, గేదెల లక్ష్మి, గోలి ఉమామేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళం నగర అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్వచ్ఛ శ్రీకాకుళం సాధనలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నగర అభివృద్ధికి ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తామని క్లబ్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన స్టార్ వాకర్స్ క్లబ్ నగర అభివృద్ధికి ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తామని క్లబ్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన స్టార్ వాకర్స్ క్లబ్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. హరిత సిక్కుల స్థాపన మనందరి బాధ్యతని ఆయన అన్నారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిరంలో నిర్వహించిన శ్రీ కళావేదిక 163వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో కవి చౌదరి శ్రీనివాస్ మరో ఘనత సాధించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య కళలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న శ్రీ కళావేదిక తరపున ఆయనకు ఈ గౌరవం లభించింది. అంతర్జాతీయ అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్, అధ్యక్షులు ఈశ్వర్ భూషణం అతిథులుగా హాజరై బలివాడ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పార్థసారథి బోగిల ఉమామహేశ్వరరావు, మణిపాత్ర నాగేశ్వరరావు, వాడాడ శ్రీనివాస్ సమక్షంలో చౌదరి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావును 31వ డివిజన్ ఇన్ఛార్జ్ ఏపీ ప్రభుత్వం కనీస వేతన మండలి డైరెక్టర్ విభూది సూరిబాబు స్థానిక నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సూరిబాబు కమిషనర్ను సాల్వతో ఘనంగా సన్మానించారు. నగర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు సహకారం అందించాలని కమిషనర్ కోరారు. దీనిపై స్పందించిన సూరిబాబు నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని తెలిపారు. అలాగే డివిజన్లో పెండింగ్ పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భేటీ సౌహార్ద వాతావరణంలో సాగగా స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. పెసల మొలకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీలు, మొలకెత్తించిన పప్పు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకల స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో ఏమాత్రం కొవ్వులేని లీన్ బాడీ కోసం ట్రై చేసేవారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయం లేకుండా వీటిని రోజు తినచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటిని మించిన ఆహారం లేదని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వలన వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు. ఆకలి దప్పికలు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. మొలకెత్తిన పెసలలో సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. పెసల మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ, లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.